హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద రైస్ కపుల్. ఈరోజు క్విక్గా ప్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో ఈ షార్ట్లో చూద్దాం. చాలా రోజులైంది మన ఛానల్లో షార్ట్ పెట్టేసి. క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని తీసుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు ప్రాన్స్ తీసుకున్నాను. సో హాఫ్ కేజీకి తగ్గట్టు క్వాంటిటీ చెప్తున్నాను. ప్రాన్స్ ఫ్రైలోకి కావాల్సిన మసాలా పొడి కోసం ఒక 3 యాలకులు, అలాగే కొంచెం చెక్క, 4 లవంగాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి మిక్సీ పట్టుకోండి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి 5 to 6 వెల్లుల్లిలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ని ఇందులోకి యాడ్ చేయండి. ఈ ప్రాన్స్ కుక్ అవ్వడానికి ఒక 5 to 10 minutes టైం పడుతుంది. ఇలా ప్రాన్స్లోని వాటర్ మొత్తం వచ్చి ఈ నీరు మొత్తం ఇమిరిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇలా నీరు మొత్తం ఇమిరిపోయి ఆయిల్ పైకి తగిలేటప్పుడు ప్రాన్స్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇందులోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేయండి. ఈ ఆనియన్ కొంచెం వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ప్రాన్స్ ఫ్రై చేయడానికి పెద్ద టైం తీసుకోదు. ఒక 20 to 30 minutesలోనే ఈజీగా ప్రాన్స్ ఫ్రై అనేది క్విక్గా చేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇందులోకి తగినంత కారం వేసుకొని ఉప్పు తక్కువైనట్టయితే ఇందులో యాడ్ చేసుకోండి. ఉప్పు అనేది మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రాన్స్ కూడా యాడ్ చేసి ఒక 5 minutes కుక్ అయిన తర్వాత మనం మసాలా పొడిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఈ ప్రాన్స్ ఫ్రైలోకి యాడ్ చేసి ఒక 5 minutes కుక్ చేయండి. ఫైవ్ మినిట్స్ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, గార్లిక్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. టేస్టీ ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా ఈజీగా క్విక్గా అయిపోయింది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.